హాయ్ అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ సోమవారం అండి. నేను 16 వారాల సోమవారం వ్రతం చేసుకుంటున్నానండి. ఇది 6వ వారం. నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ ఫ్లవర్స్తో పూలమాలలు కట్టుకున్నానండి. నేను 2 రకాల పూలమాలలు అయితే కట్టుకున్నాను. ఈ విధంగా అయితే పూలమాలలు కట్టుకున్నానండి. నేను చెప్పాను కదండి, ప్రతి మండే వాన వస్తుంది విచిత్రంగా అని. ఈ మండే కూడా వాన వచ్చిందండి. ఏందో ప్రతి మండే నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. ప్రతిసారి వాన వస్తుంది. ఇవాళ అయితే చాలా హెవీగా వచ్చింది. నా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చాలా భయంకరంగా వచ్చింది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఎండింగ్ లో. నెక్స్ట్ అయితే పూజకి అన్ని రెడీ చేసుకుంటానండి. పూజా గదిని క్లీన్ చేసుకొని పటాలన్నిటికీ పసుపు కుంకాలు పెట్టుకొని ఈ విధంగా శివయ్యకి అయితే నామాలు తీసి గంధం బొట్టు పెట్టానండి. ఈ విధంగా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత పుట్టమట్టితో శివలింగాన్ని అయితే తయారు చేసుకుంటానండి. ఈ విధంగా అయితే శివయ్యని రెడీ చేసుకొని నెక్స్ట్ బిల్వ పత్రాలతో పూజ చేస్తానండి. ఇవి అంటే శివయ్యకి ఇష్టం కదండి, అందుకని ఫస్ట్ వీటితో పూజ చేస్తాను. ఈసారి నేను ఉసిరికాయల దీపం పెట్టుకున్నానండి. అందుకని ఫస్ట్ ఇలా ఒత్తులు నానబెట్టుకున్నాను ఆయిల్లో. తర్వాత ప్రమిదల్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని ఉసిరికాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని దీపాలకి రెడీ చేసుకున్నాను. తర్వాత స్వామివారిని పూలతో అలంకరించుకున్నానండి. తర్వాత వినాయకుని పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా పసుపు ముద్ద పెట్టుకొని పూలతో అలంకరించాను. ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటానండి.
అయితే దీపారాధన చేసుకొని 16 వారాల సోమవారం వ్రతం యొక్క విధానాన్ని మొత్తం చదువుకుంటానండి. స్వామివారి మంత్రాలు, కథలు అన్ని చదివి పూజ చేసుకుంటాను. ప్రసాదం అయితే గోధుమ రవ్వతో చేశానండి. ఈ వ్రతంలో మెయిన్ ప్రసాదం గోధుమ రవ్వతోనే చేయాలండి. అందుకని నేను గోధుమ రవ్వతో చేసుకున్నాను. అలానే ఇప్పుడు నవరాత్రులు కదండి, అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఈ మండే 16 వారాల సోమవారం వ్రతంలో 6వ వారం పూర్తి చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా భయంకరంగా వచ్చిందండి వాన. ఇక్కడ ఉరుములు మెరుపులు, నాకు తెలిసి ఈ సరౌండింగ్లోనే 2 పిడుగులు పట్టాయి. చాలా భయంకరంగా వచ్చింది వాన.